హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇప్పుడైతే నేను చేసేటటువంటి వీడియో ఏంటి అంటే, యాక్చువల్గా మనం కొత్తగా ఛానల్ పెడతాం కదా, అప్పుడు మనం ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ట్రిక్స్ లేదంటే టిప్స్ అనేవి ఫాలో అయితే ఫాస్ట్గా మనకి ఛానల్ అనేది గ్రో అవుతుంది అనేది నేను చెప్తా. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నాకు చూడండి, మీరు చూడొచ్చు 7334 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. మరి ఇవన్నీ కూడా చూడండి, 94 వీడియోస్, గట్టిగా కొడితే ఒక 100 వీడియోస్ కూడా నేను చేయలేదు. మరి ఇంత తక్కువ వీడియోస్‌లోనే నాకు ఇంత ఎక్కువ రీచ్ ఎలా వచ్చింది? నేను ఎలాంటి ట్రిక్స్ ఫాలో అయ్యాను? అనేది ఒకటి నేను మీకు చెప్తా. అలానే మీరు అనుకోవచ్చు, నేను ఎప్పుడో జాయిన్ అయ్యానని ఛానల్‌లో. చూడండి, 2025 17న జాన్యువరి రీసెంట్‌గా జాయిన్ అయ్యాను నేను ఛానల్‌లో. స్టార్ట్ చేశాను. మరి ఇంత ఫాస్ట్‌గా నాకు సక్సెస్ అనేది ఎలా వచ్చింది అనేది నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తా. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేసుకుంటున్నా, 5 ట్రిక్స్ చెప్తా. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. బికాజ్ నేను చెప్పిన 5 ట్రిక్స్ కూడా మీ ఛానల్‌లోని అప్లై చేస్తేనే మీ ఛానల్ గ్రో అనేది ఒక 1 మంత్‌లో మీకు కనిపిస్తుంది. అర్థమైందా గైస్? అందులో ఏది మిస్ అయినా కూడా మీ ఛానల్ గ్రో అనేది చాలా కష్టం. సో, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు క్లియర్‌గా వినండి గైస్. ఓకే. సో, ఫస్ట్ నేను చెప్పబోయేటటువంటిది బేసిక్ అండ్ మెయిన్ ట్రిక్ విచ్ ఈజ్ హ్యాష్ ట్యాగ్స్. హ్యాష్ ట్యాగ్స్ అంటే కొంతమంది పెడతారు, కానీ రిలేటెడ్‌గా పెట్టరు. వీడియోకి రిలేటెడ్‌గా హ్యాష్ ట్యాగ్స్ అనేవి ఎప్పుడు కూడా ఇవ్వరు. సో, హ్యాష్ ట్యాగ్స్ పెట్టడం కాదు ఇంపార్టెంట్, దానికి రిలేటెడ్‌గా హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి నేను మీకు చూపిస్తాను, నేను ఏం హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చాను వీడియోకనేది. ప్లీజ్ వెయిట్ గైస్. ఒకవేళ హ్యాష్ ట్యాగ్స్ మీరు ఇవ్వలేదు, మీ వీడియోకి ఇప్పుడు మీరు ఎడిటింగ్స్ మార్చుకోవాలనుకుంటున్నారనుకోండి, ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, అది క్లిక్ చేసి ఎడిట్ అడ్వాన్స్డ్ సెట్టింగ్ ఇన్ స్టూడియో అని క్లిక్ చేయండి. ఎప్పుడైనా కూడా హ్యాష్ ట్యాగ్స్ అనేవి ఇలానే ఇవ్వండి. ఎందుకంటే టైటిల్‌లోని మీకు 100 కన్నా ఎక్కువ లెటర్స్ ఇవ్వడానికి స్పేస్ తీసుకోదు. ఇక్కడ చూడండి, మెయిన్ హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చాను. అంటే షార్ట్స్ ఒకటి, హీరోయిన్ ఒకటి, ఫన్నీ ఒకటి, తెలుగు, ఫోక్. బికాస్ నేను చేసే వీడియోకి రిలేటెడ్ ట్యాగ్స్ ఇవి. వన్స్ డిస్క్రిప్షన్‌లోకి వెళ్ళాక సేమ్ డిస్క్రిప్షన్‌ని పేస్ట్ చేసి మెయిన్ హ్యాష్ ట్యాగ్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో ఇచ్చా. ఇక్కడ మనం ఎన్ని హ్యాష్ ట్యాగ్స్ కావాలంటే అన్ని ఇచ్చుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇంకా ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నా, యూట్యూబ్ గ్రోత్. సో, దానికి రిలేటెడ్ కాదు, ఓల్డ్ కదా, ఓల్డ్‌వి చేస్తున్నా కదా, ఓల్డ్ జస్ట్ మీకు చెప్పడానికి నేను చూపిస్తున్నా. ఏజ్ ఎన్ని పెట్టుకున్నా, ఒక 100 ట్యాగ్స్ వేసుకున్నా కూడా డిస్క్రిప్షన్‌లోని మనకి రీచ్ వస్తుంది. అలాగే ఎర్రర్ అనేది చూపించదనమాట. సో, ఈ హ్యాష్ ట్యాగ్స్ వల్ల రీచ్ ఎక్కువ వెళ్తుంది, వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తాయి, ఛానల్ కూడా గ్రో అవుతుంది. ఫస్ట్ హ్యాష్ ట్యాగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ట్రిక్, ప్రమోటింగ్ యువర్ ఛానల్. అమ్మో! ప్రమోట్ చేయాలి అంటే, ఒకరికి డబ్బులిచ్చి వేరే ఛానల్‌లో ప్రమోట్ చేయాలంటే చాలా కష్టమండి అంటారు. అది ఏమీ అవసరం లేదు. ఇప్పుడు చూడండి, పెద్ద పెద్ద సినిమా వాళ్ళే చిన్న చిన్న షోస్‌కొచ్చి వాళ్ళ వాళ్ళ ఓన్ సినిమాని చూడమని వచ్చి ప్రమోట్ చేసుకుంటున్నారు. అలాంటప్పుడు మీ చిన్న బుజ్జి ఛానల్‌ని చూడమని మీ అంతట మీరే అడగడంలో తప్పేమీ లేదు. అది అడుక్కోవడం కాదు, ఒక రకంగా మీ ఛానల్‌ని మీరే ప్రమోట్ చేసుకోవడం. సో, సెకండ్ ట్రిక్ వచ్చేసి ప్రమోటింగ్ యువర్ ఛానల్ ఇన్ అదర్ ఛానల్స్. అంటే ఫర్ సపోజ్ మీరు ఫుడ్ వీడియోస్ చేస్తున్నారండి. ఫుడ్ వీడియోస్ చేశారనుకోండి, ఫుడ్ ఛానల్స్ అని కొట్టండి. లేదా మీరు ఏ వీడియో చేస్తున్నారో, విలాగ్స్ అయితే విలాగ్స్ అని సెర్చ్‌లో కొట్టండి. నేనిప్పుడు ఫుడ్ ఛానల్స్ అని కొడుతున్నా. టాప్ ఛానల్స్ అన్నీ కూడా నాకు యూట్యూబ్ రికమెండ్ చేసేస్తది ఆటోమేటిక్‌గా. చూడండి, ఇక్కడ విలేజ్ కుకింగ్ అని చెప్పేసి చూడండి, 2.8 క్రోర్స్, అంటే చాలా మంచి, ఏమంటారు, రీచ్ ఉంది దీనికి. సో, మీరు సింపుల్‌గా ఏం చేస్తారంటే, రీసెంట్‌గా పెట్టిన వీడియోస్‌లోకి వెళ్ళండి. ఇది రీసెంట్‌గా పెట్టలేదు. సో, నేను దీన్ని తీసేస్తున్నాను. ప్లీజ్ వెయిట్. చూడండి, 12 డేస్ ఎగో, 2 వీక్స్ ఎగో, అంటే ఇది ఇంకా అబౌట్ టు రీచ్ వెళ్తదండి. చాలామందికి ఇంకా రీచ్ అవుతూ ఉంటదనమాట. ఇలాంటి వీడియోస్, ఇలాంటి ఛానల్స్‌ని ఒక 10 తీసుకోండి. మీ రిలేటెడ్ ఛానల్‌కి తగ్గట్టుగా ఒక 10 ఛానల్స్ తీసుకొని, అందులో వాళ్ళు రీసెంట్‌గా అప్‌లోడ్ చేసినటువంటి వీడియోస్‌ని ఓపెన్ చేసి ఆ కమెంట్స్‌లోకి వెళ్ళి మీ ఛానల్‌ని మెన్షన్ చేయండి. ఫర్ సపోజ్ నాది యామిని ఫ్యాక్ట్స్. యామిని ఫ్యాక్ట్స్ ఈజ్ మై ఛానల్. ఐ విల్ డూ. మీరు ఫుడ్ వీడియోస్ చేస్తే ఫుడ్ వీడియోస్ అని అలా మెన్షన్ చేయండి. నేను చేసే వీడియోస్ ఏంటి, ఐ విల్ డూ
how to I will do videos regarding viral shorts. Then I request you to subscribe and support me అని పెడుతున్నా. అంటే నాది యామ్ని ఫ్యాక్ట్స్ అనే ఛానల్ అండి. సో నేనైతే వైరల్ ఎలా అవ్వాలి దానికి అలాంటి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. నేను అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సపోర్ట్ చేయమని, సబ్స్క్రైబ్ చేసుకోమని అని మెన్షన్ చేసి నేనైతే ఇక్కడ పంపిస్తున్నాను. సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే, ఈ కమెంట్స్లోకి ఎవరు వచ్చినా సరే మీ కమెంట్ని చూసి వాళ్ళు రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే పాపులర్ వీడియోస్లోని కమెంట్స్ కింద మెన్షన్ చేయడం వల్ల యూట్యూబ్ వాడు కూడా మీ యొక్క ఫుడ్ ఛానల్ ఆర్ రిలేటెడ్ ఛానల్ని హైప్ చేయడానికి ట్రై చేస్తాడనమాట. సో యాజ్ యు ఆర్ అ డైలీ కస్టమర్, ప్లీజ్ వెయిట్. ఒకటి చాలామంది నాకు రిప్లై ఇచ్చారు ప్రమోట్ చేయమని. వీడియోస్ అయితే ఫ్రీగా ప్రమోట్ చేస్తాను, కమెంట్ చేయండి, సో అందరికీ కూడా నేను ప్రమోట్ చేస్తాను అని చెప్పాను. చాలామంది అయితే నాకు రిప్లై ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నేనైతే వీడియో ఎండింగ్లోని అందరివి కూడా ఈ వీడియోలో ప్రమోట్ చేసి కవర్ చేస్తాను. సో ఐ రిక్వెస్ట్ ప్లీజ్ ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు నేను ఎవరినైతే ప్రమోట్ చేస్తున్నానో వాళ్ళని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో అదనమాట ప్రమోటింగ్ యువర్ ఛానల్ ఇన్ అదర్స్ ఛానల్ అనేది. సో ఇప్పుడు నేను మీకు 2 ట్రిక్స్ అయితే చెప్పాను. ఒకటి హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వడమే కాదు, దానికి రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వడం వెరీ మచ్ ఇంపార్టెంట్. అలాగే రెండోది ప్రమోటింగ్ యువర్ ఛానల్ ఇన్ అదర్ ఛానల్స్. మీ ఛానల్ని రిలేటెడ్ ఛానల్లోకి తీసుకెళ్ళి డైరెక్ట్గా మీరే ప్రమోట్ చేసుకోవడం. మూడోది, ఇది చాలా ఇంపార్టెంట్, కీవర్డ్స్ ఇది చాలా వినే ఉంటారు మీరు. కీవర్డ్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది నేను చెప్తాను మీకు. దానికన్నా ముందు మీరు సెర్చ్లోకి వెళ్ళి యూట్యూబ్లో హౌ టు వైరల్ షార్ట్స్ ఇన్ 2025, సారీ ప్లీజ్ వెయిట్, 2025 అని మెన్షన్ చేయండి. ఓకే, వన్స్ ఇలా సెర్చ్ చేయగానే యూట్యూబ్ వాడు మనకి చాలా పాపులర్ వీడియోస్ని అయితే రిఫర్ చేస్తాడు. అందులో నేను ఈ తెలుగు వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ డిస్క్రిప్షన్స్లో చూసారా చాలా క్లియర్గా షార్ట్స్ ఇలా అప్లోడ్ చేయడం వల్ల 100% వైరల్ అవుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు. అదే కాదు, కింద కీవర్డ్స్ కూడా ఇస్తారు. ఇలాంటి పెద్ద క్రియేటర్స్ ఎలా ఇస్తారు, ఒకసారి ఆ డిస్క్రిప్షన్ని మీరు క్లిక్ చేయండి. నార్మల్గా ఆ వీడియో యొక్క డిస్క్రిప్షన్ని మీరు ఒకసారి క్లిక్ చేస్తే కింద మోర్ అనే ఆప్షన్ వస్తుంది కదా, చూడండి 10 months ago పక్కన మోర్ ఉంది కదా, అది కూడా మోర్ క్లిక్ చేసి ఒకసారి పైకి స్క్రోల్ చేయండి. యువర్ క్వెరీస్ అని చూడండి, ఇక్కడ ఎన్ని మెన్షన్ చేశారో. అంటే హౌ టు వైరల్, యూట్యూబ్ ట్రిక్స్ 2024 ఇవన్నీ ఏంటో తెలుసా? మీరు ఇప్పుడు సెర్చ్లోకి వెళ్ళి ఒక ఫుడ్ రిలేటెడ్ కానీ, పాలిటిక్స్ రిలేటెడ్ కానీ, వైరల్ రిలేటెడ్ కానీ ఎలా సెర్చ్ చేసినా సరే యూట్యూబ్ వాడు మీ వీడియోని రిఫర్ చేసేలా మీరు వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఏవైతే సెర్చ్ చేస్తారో ఆ సెర్చింగ్ పాయింట్స్, కీ పాయింట్స్ అన్నీ కూడా మీ డిస్క్రిప్షన్లో ఉండాలి. పెద్ద క్రియేటర్స్ యూస్ చేసేటువంటి పెద్ద ఫన్నీ అండ్ ఈజీ ట్రిక్ ఇదే. సో వన్స్ మీరు ఇలా కీవర్డ్స్ని మెన్షన్ చేయడం వల్ల మీ ఛానల్ గ్రోత్ ఇంక్రీజ్ అయ్యి కూడా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో అందరూ కూడా వెళ్ళి సెర్చ్లో ఏది క్లిక్ చేసినా యూట్యూబ్ వాడు మిమ్మల్ని రిఫర్ చేయాలంటే మీరు మీ వీడియోని అన్ని విధాలుగా వేరే వాళ్ళు ఎలా సెర్చ్ చేస్తారో అన్ని విధాలుగా కూడా ఆ కీవర్డ్స్ అనేది ఇక్కడ వచ్చేయాలి. ఫర్ సపోజ్ మీరు మళ్ళీ చెప్తున్నా, ఫుడ్ రిలేటెడ్ చేస్తున్నారు. సో ఫుడ్ బిర్యానీ కోసం ఒక వీడియో చేశారు. మీరు ఇక్కడ హౌ టు కుక్ బిర్యానీ అని, హౌ టు కుక్ బిర్యానీ ఇన్ తమిళ్, హౌ టు కుక్ బిర్యానీ ఇన్ తెలుగు, హౌ టు కుక్ బిర్యానీ ఇన్ కన్నడ, హౌ టు కుక్ బిర్యానీ, అలా మీరు ఏ విధంగా సెర్చ్ చేసినా కూడా యూట్యూబ్ వాడు మీరు రిఫర్ చేసేలా కీవర్డ్స్ అనేవి మీరు ఎప్పుడు కూడా మెన్షన్ చేసుకోవాలన్నమాట. అలా అంత కాకపోయినా నార్మల్గా నాదే తీసుకోండి. నేను నా ఛానల్లోని రీసెంట్గానే కీవర్డ్స్ అనేది దాని ఇంపార్టెన్స్ తెలిసి నేను కూడా కీవర్డ్స్ అనేవి మెన్షన్ చేస్తున్నా. ఎందుకంటే మీరు ఎలా సెర్చ్ చేసినా కూడా నా వీడియో మీకు రిఫర్ చేయాలి అని. కీవర్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ గైస్. సో ఇప్పుడైతే నేను మీకు 3 చెప్పాను. ఒకటి రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అని, రెండోది ప్రమోటింగ్ యువర్ ఛానల్ ఇన్ అదర్ ఛానల్స్ అని చెప్పేసి, మూడోది కీవర్డ్స్ మీరు ఏది చేస్తున్నారో దానికి రిలేటెడ్గా కీవర్డ్స్ అనేది ఇవ్వాలి. కీవర్డ్స్ అంటే ఏంటో కూడా మీకు చెప్పాను ఆల్రెడీ. సో అదొకటి ఇంపార్టెంట్. ఫోర్త్ ఈజ్ కన్సిస్టెన్సీ. మీరు ఏ వీడియో చేస్తున్నా కన్సిస్టెన్సీగా
పెట్టండి. డైలీ 2 వీడియోస్, షార్ట్స్ అయితే 2, వీడియో అయితే రోజు విడిచి రోజు పెట్టండి. కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో, అలా పెట్టడం వల్ల వీడియోస్ అనేవి మీకు రీచ్ అనేది ఇస్తాడు యూట్యూబ్ వాడు. బికాజ్ వన్స్ మీరు డైలీ కస్టమర్ అని యూట్యూబ్ వాడికి అనిపించినప్పుడు, అంటే డైలీ అప్లోడ్ చేస్తున్నారని అనిపించినప్పుడు ఆఫ్‌కోర్స్ మీకు రీచ్ అనేది పెంచి మీకు వ్యూస్ అనేది పెంచుతాడు. నాకు చూడండి 7.5 5 లాక్స్, 13 లాక్స్, 3 లాక్స్ చూసారు కదా! కన్సిస్టెన్సీగా చేస్తున్నా కాబట్టి నాకు ఈ రీచ్ అనేది దొరికింది. జెన్యూన్‌గా చెప్తున్నాను. ఫిఫ్త్ ఈజ్ నథింగ్ బట్ ఇంటరాక్షన్ విత్ యువర్ సబ్స్క్రైబర్స్. మీ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోని ఇంటరాక్ట్ అవ్వడం. అంటే వాళ్ళు పెట్టినటువంటి కామెంట్స్‌కి ఫాస్ట్‌గా రిప్లై ఇవ్వడం. వాళ్ళకి మీరు ఫాస్ట్‌గా చూడండి, హావెంట్ రెస్పాండెడ్, ఇంకా రెస్పాండ్ అవ్వని వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అండ్ నేను అందరికీ రెస్పాండ్ అయితే అయ్యాను. సో, ఇలా ఇంటరాక్ట్ అయితే వాళ్ళు కూడా నెక్స్ట్ వీడియోస్‌లోని ఓకే. పలానా సిస్టర్ ఈమె మనకి మొన్న రెస్పాండ్ అయింది కదా! సరే వీడియో ఏదో పోస్ట్ చేసింది చూద్దాం అని మీ వీడియో చూస్తారు. ఇంకొంతమందికి చెప్తారు. సో, అందుకే ఇంటరాక్షన్ విత్ యువర్ సబ్స్క్రైబర్స్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో, ఈ 5 ట్రిక్స్ యూజ్ చేయండి. ఫర్ ష్యూర్‌గా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఓకే. నౌ ఎవ్రీ వీడియోలో ఫ్రీగా అయితే ప్రమోట్ చేస్తాను కదా! మన ఫస్ట్ సబ్స్క్రైబర్ వచ్చేసి శివోహం02. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్‌కి. డివోషనల్ రిలేటెడ్ అన్నీ కూడా ఆయన అయితే అప్లోడ్ చేశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వచ్చేసి శారీస్ కలెక్షన్ అండి. శ్రీలక్ష్మి సాయి కలెక్షన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వచ్చేసి చిన్ని రౌడీ, చిన్న పిల్ల చేస్తుంది వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వచ్చేసి విజ్జి మలిరెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డైలీ విలాగ్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రజీవ ఆఫీషియల్ విలాగ్స్, డైలీ విలాగ్స్, ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వచ్చేసి శ్రీనివాస్ రావు కొత్తమీరు, డివోషనల్ వీడియోస్ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ జెనెటిక్ గర్ల్స్, తన డైలీ విలాగ్స్ అయితే అప్లోడ్ చేస్తుంది. బిర్యానీ, ఉగాది ఎలా చేసుకున్నాం అన్నీ కూడా ఇంట్రెస్టింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను చెప్పిన 8 మెంబర్స్ని కూడా ఒకరికొకరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒకరికొకరు సపోర్ట్ చేసుకోండి. ప్లీజ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.